నల్గొండ పట్టణంలోని మేళ్లదుప్పలపల్లి రోడ్ ప్రతిక్రెడ్డి కాలనీలో గల ఎల్సీఆర్సీ చర్చిలో శనివారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్జా రమేష్ యాదవ్ పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులందరికీ ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ పట్టణంలోని మేళ్లదుప్పలపల్లి రోడ్డు ప్రతిక్రెడ్డి కాలనీలో గల ఎల్సీఆర్సీ చర్చిలో శనివారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్జా రమేష్ యాదవ్ పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులందరికీ ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, ఫాస్టర్ చరణ్ కుమార్, సిస్టర్ పవిత్ర, యువజన కాంగ్రెస్ నల్గొండ నియోజకవర్గ అధ్యక్షులు మామిడి కార్తీక్, అసెంబ్లీ జనరల్ సెక్రటరీ కంచర్ల ఆనంద్ రెడ్డి, జావేద్, లక్ష్మయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు. ఒకటి మాత్రం నిజం, ఈ రాత్రి వేళ నీ మనసు మార్చుకో. తాగు దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు మాట్లాడిన నాయకులు మేలుతో మా హృదయాన్ని తృప్తిపరచండి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు నీవు. ప్రభువా, నీ కృపగల హస్తం తోడుగా ఉంచండి. నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని మా అందరికీ దయచేయమని నా ప్రియుడు రక్షకుడైన క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్న సందర్భంగా హ్యాపీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ మీ అందరికీ 9వ సంవత్సరాలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పవిత్ర మేడం గారు మీకు అంతా చెప్పింది. రాజు ఎట్లుండాలి, ప్రజలు ఎట్లా పాలించాలి, నాయకుడు ఏ విధంగా ఉండాలి, మేము అన్నీ చెప్పేయాలని మాకు గుర్తు చేసింది. ఇక్కడ మేడం రాగానే ఏ విధంగా పరిపాలించాలని కూడా చెప్పింది. మిమ్మల్ని నమ్ముకొని 5 సంవత్సరాలు మీకు ఓటు వేసే సందర్భంలో మీరు ఏదైతే వాగ్దానాలు చేస్తారో ఆ క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే 2012 అంటే ఇక్కడ మొత్తం అడిలానే ఉండే, అంతా ఇప్పుడు కొద్దిగా డెవలప్ అయింది. గౌరవ మంత్రి గారు ఈ 4 సార్లు గెలిచారు, ఈసారి 5వ సారి అందరూ ఆశతో గెలిపించారు. ఈసారి గతంలో ఎంతైతే మేము డెవలప్ చేసిన అంతకన్నా ఎక్కువ డెవలప్మెంట్ చేసి, ఎందుకంటే మీ ఏరియా చుట్టుపక్కల ఎక్కడ పోయినా అండర్గ్రౌండ్ పోతుంటారు కనిపిస్తుంది. మొత్తం వేడిపోయినా 9, 10, 11, 25, 7 పక్కకు ఇక్కడ కూడా మొత్తం పూర్తయితాయి. కానీ ఒకటే రోజు పని కాదు, సంవత్సరాలు 2 సంవత్సరాలు పడుతుంది. ఫస్ట్ డ్రైనేజ్ కానీ సెట్గా వేసిన దాన్ని సెట్ కావాలి, దాని మీద రోడ్ లేకపోతే క్రాక్స్ వస్తాయి. అలాగే మీకు మంచినీటి ప్రాబ్లం ఇక్కడ లేకుండా ఇక్కడే దాత్రీనగర్లో ట్యాంక్ స్టార్ట్ అయింది, ఇక్కడ పక్కన దాత్రీనగర్ పక్కకే వస్తుంది. అలాగే నల్లగొండని ఏదైతే మీరు క్రైస్తవ సోదరులు శాంతి కామకును అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్. ఈరోజు 8వ వార్డ్ ఎల్సీఆర్సీ చర్చ్లో సెమీ క్రిస్మస్ వేడుకలు చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ గారు, గుమ్మల మోహన్ రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ గారు, అలాగే వివిధ హోదాల నుండి వచ్చిన కాంగ్రెస్ లీడర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. క్రిస్మస్ గురించి తప్పు లేకుండా జన్మించిన వారు యేసయ్య. అటువంటిది పశువుల పాకలో జన్మించి ఇంత సృష్టి అందరికీ ప్రభు అయినాడు. వందనాలు. ఈరోజు అధికారులు బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గారు బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారు, గుమ్మల మోహన్ రెడ్డి గారు, మన వజ్జ రమేష్ గారు 8వ వార్డులో ఈ లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ చర్చిలో ఈరోజు సెమీ క్రిస్మస్ జరగడం సందర్భంగా
అందరూ వచ్చారు, అందుకు సంతోషం. ఇలాంటివి మరి సంవత్సరాలు మళ్ళా జరుపుకోవాలని. క్రిస్మస్ దుప్పలపల్లి రోడ్లో జరుపుకోవడం మరి సంతోషదగ్గ విషయం. దానికి పిలువగానే నల్లగొండ పట్టణ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ పట్టణ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మరి మల్లన్న ఎక్స్ కౌన్సిలరు జామ్ మసీదు అన్న కూడా పిలువంగానే రావడం, అదే కాంగ్రెస్ పార్టీ 8వ వార్డు ఇన్ఛార్జ్ వజ్ర రమేష్ యాదవ్. మరి ఇక్కడ ఏదున్నా వాస్తవంగా చెప్పాలంటే గత 12-13 సంవత్సరాలకెళ్ళి వజ్ర రమేష్ తోచిన సాయం చేసుకుంటూ ముందుకు పోయిన వ్యక్తి ఈ వజ్ర రమేష్. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. వచ్చే రోజులు ఖచ్చితంగా నల్లగొండ పట్టణ మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా మున్సిపాలిటీ వార్డులు కాంగ్రెస్ పార్టీ వార్డులు ఉంటాయి. 2 సార్లు చిన్న సుల్ప తేడాతో ఓడిపోయిండు. ఈసారి భారీ మెజార్టీతో గెలిపేయడానికి కూడా 8వ వార్డు ప్రజలందరూ కంకణం కట్టుకొని ఉన్నారు. ఖచ్చితంగా 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం ఖాయం.